అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ప్రతి పౌరుడికి సంబంధించిన ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అనేది మనకి రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు. ఆ హక్కుని నేను గౌరవిస్తాను, ఎన్డీఏ ప్రభుత్వం కూడా గౌరవిస్తుంది. సోషల్ మీడియా ఇప్పుడు మన రోజువారీ జీవితంలో ఒక భాగం అయిపోయింది. మన అభిప్రాయాలను చెప్పడానికి, ప్రజా సమస్యల్ని ప్రభుత్వ దృష్టికి తీసుకురావడానికి, ఒకరితో ఒకరు అనుసంధానం అవడానికి, ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి ఇది ఒక శక్తివంతమైన వేదిక. కానీ మనం గుర్తుంచుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఉంది. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది పూర్తిగా అపరిమితమైన హక్కు కాదు. దానికి కొన్ని పరిమితులు ఉన్నాయి. ఒకరి హక్కులను మరొకరు ఉల్లంఘించే స్థాయికి వెళ్ళినప్పుడు, ఒకరి హక్కులను మరొకరు ఉల్లంఘించే స్థాయికి వెళ్ళినప్పుడు చట్టపరమైన పరిణామాలు తప్పవు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 క్లాస్ 2 ప్రకారం దేశ సమగ్రత, జాతీయ భద్రత, ప్రజాశాంతి, మర్యాద, నైతిక విలువలు, పరువు నష్టం, నేరాలకు ప్రేరేపించడం వంటి అంశాల్లో రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. సింపుల్గా చెప్పాలి అంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే ఫ్రీడమ్ టు అబ్యూస్ కాదు. అగైన్ ఐ రిపీట్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ డస్ నాట్ మీన్ ఫ్రీడమ్ టు అబ్యూస్. ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు మీకుంది, మమ్మల్ని ప్రశ్నించే హక్కు మీకుంది, మా నిర్ణయాలతో విభేదించే హక్కు మీకుంది. అదే ప్రజాస్వామ్యం, దాన్ని మేము స్వాగతిస్తాం. కానీ ఒకరిని తిట్టడం, డెత్ థ్రెట్స్ ఇవ్వడం, ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం, మహిళలను టార్గెట్ చేయడం, మత విశ్వాసాలను అవమానించడం, ఒక వ్యక్తి గౌరవాన్ని దెబ్బతీయడం, హింసకు ప్రేరేపించడం, ఇవన్నీ రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛలోకి రావు. ఇవి చట్టపరంగా నేరాలు. గత కొన్నేళ్లుగా సోషల్ మీడియా దుర్వినియోగం ఆందోళన కలిగించే స్థాయికి చేరుకుంది. చాలామంది ఫేక్ అకౌంట్స్ వెనక దాక్కొని అసభ్య పదజాలం ఉపయోగించడం, వ్యక్తిగత దూషణలు చేయడం, పరువు తీసే ప్రయత్నాలు చేయడం, ఆధారాలు లేని ఆరోపణలు చేయడం, ఫేక్ ప్రొపగాండా, మార్క్ ఫోటోస్, డెత్ థ్రెట్స్, ఆర్గనైజ్డ్ హెరాస్మెంట్ వంటి చర్యలకి పాల్పడుతూ ఉన్నారు. మహిళల్ని ముఖ్యంగా అత్యంత అసభ్యంగా టార్గెట్ చేస్తూ ఉన్నారు. చివరికి దేవుళ్ళని, దేవతల్ని కూడా వదలట్లేదు. దేవుళ్ళని, దేవతలపై కూడా ఉద్దేశపూర్వకంగా అవమానకర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కింద రావు. ఇది హెల్దీ క్రిటిసిజం కాదు. ఇది ప్రజాస్వామ్యం కానే కాదు. ఈ సందర్భంగా ఒక విషయం చాలా స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాం. కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం, ఫెయిర్ కామెంట్, సెటైర్ ఇవన్నీ ప్రజాస్వామ్యంలో భాగమే. విభిన్న అభిప్రాయాలను వ్యక్తం చేసే హక్కుని మేము పూర్తిగా గౌరవిస్తాం. కానీ మెలీషియస్ ఫేక్ క్యాంపెయిన్స్, హేట్ స్పీచ్, క్రిమినల్ ఇంటిమిడేషన్, సైబర్ హెరాస్మెంట్, ఆర్గనైజ్డ్ అబ్యూస్, ఒకరి పరువును ఉద్దేశపూర్వకంగా దెబ్బతీయాలనే ప్రయత్నాలు, ఇవన్నీ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ పేరుతో సమర్థింపబడవు. ఇంకో విషయం చాలా స్పష్టంగా చెప్తున్నాం. నేరస్తులకి, నేరానికి కులం లేదు, మతం లేదు, రాజకీయ పార్టీ లేదు. ఐ రీఐటరేట్, నేరానికి, నేరస్తులకి కులం లేదు, మతం లేదు, రాజకీయ పార్టీలు లేవు. తప్పు చేసిన తర్వాత కులం, మతం, ప్రాంతం లేదా రాజకీయ వెనకాలు దాక్కోవాలని ఎవరు ప్రయత్నించకండి. చట్టం ముందు ప్రతి పౌరుడు సమానమే. నేరం చేసిన ప్రతి ఒక్కరిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోబడతాయి. సోషల్ మీడియా దుర్వినియోగం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా నేను ఒక మాట చెప్తా ఉన్నాను. మీరెవ్వరూ ఒంటరి వారు కాదు. మీకు ప్రభుత్వం అండగా ఉంటుంది.
డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫీస్లో సోషల్ మీడియా దుర్వినియోగానికి సంబంధించిన ఫిర్యాదులు స్వీకరించేందుకు ప్రత్యేక వ్యవస్థని ఏర్పాటు చేయబోతున్నాం. స్క్రీన్ షాట్స్, లింక్స్, వీడియోస్ లేదా ఇతర డిజిటల్ ఎవిడెన్స్తో ఫిర్యాదు చేయవచ్చు. ప్రతి జెన్యూన్ కంప్లైంట్ను పరిశీలించి సంబంధిత అధికారులకు పంపించి చట్టపరమైన చర్యలు తీసుకునేలా చేస్తాం. అలాగే పదే పదే ఫేక్ అకౌంట్స్ ద్వారా దుర్వినియోగానికి పాల్పడుతున్న వారిని గుర్తించి వారి వివరాలని ప్రభుత్వానికి అందించాలని బాధ్యత గల పౌరులుగా కోరుకుంటున్నాను. ఇది కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు, మీ అందరి బాధ్యత, మనందరి బాధ్యత. ఇలాంటి నేరాలకి పాల్పడిన వారిపై భారతీయ న్యాయ సంహిత BNS, భారతీయ నాగరిక్ సురక్షా సంహిత BNSS, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 మరియు ఇతర సంబంధిత చట్టాల ప్రకారం కఠినమైన చర్యలు తీసుకుంటాం. కేసు స్వభావాన్ని బట్టి BNS సెక్షన్ 351 డెత్ థ్రెట్స్, క్రిమినల్ ఇంటిమిడేషన్, ఎనానిమస్ థ్రెట్స్. BNS సెక్షన్ 352 ఉద్దేశపూర్వక అవమానాలు, గొడవలకు ప్రేరేపించే వ్యాఖ్యలు. BNS సెక్షన్ 353 తప్పుడు సమాచారం, రూమర్స్, పబ్లిక్ మిస్చీఫ్కి దారితీసే పోస్టులు. BNS సెక్షన్ 356 డిఫమేషన్, వ్యక్తి పరువుకు భంగం కలిగించడం. BNS సెక్షన్ 79 మహిళల గౌరవాన్ని దెబ్బతీసే వ్యాఖ్యలు లేదా చర్యలు. BNS సెక్షన్ 299 మత విశ్వాసాలను, ఏ మతమైనా కానీ, BNS సెక్షన్ 299 మత విశ్వాసాలను ఉద్దేశపూర్వకంగా అవమానించడం. BNS సెక్షన్ 196 వర్గాల మధ్య విద్వేషాన్ని రెచ్చగొట్టే చర్యలు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ సెక్షన్స్ 66C and 66D ఫేక్ అకౌంట్స్, ఐడెంటిటీ థెఫ్ట్, ఆన్లైన్ ఇంపర్సనేషన్. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ సెక్షన్ 67 అబ్సీన్ లేదా అసభ్యకరమైన ఎలక్ట్రానిక్ కంటెంట్. అవసరమైతే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ సెక్షన్ 69A ప్రకారం చట్టవిరుద్ధమైన ఆన్లైన్ కంటెంట్ పై కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఈ వ్యవస్థని మరింత బలోపేతం చేయడానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేస్తున్నాం. సైబర్ క్రైమ్ పోలీస్ మరియు ఇతర లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్తో కలిసి పనిచేస్తూ సోషల్ మీడియాలో జరిగే నేరాలపై చాలా వేగంగా చర్యలు తీసుకుంటాం. ప్రతి పౌరుడికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను, ఫేక్ అకౌంట్స్, డెత్ థ్రెట్స్, మహిళలపై అసభ్యకర పోస్టులు, మతాలను అవమానించే పోస్టులు, ఆర్గనైజ్డ్ మిస్ఇన్ఫర్మేషన్ లేదా చట్టవిరుద్ధమైన కంటెంట్ కనిపిస్తే దయచేసి దాన్ని ఫార్వర్డ్ చేయకండి, ప్రమోట్ చేయకండి. దానికి సంబంధించిన స్క్రీన్ షాట్, URL, డేట్, టైం వంటి ఆధారాలను భద్రపరిచి అధికారులకు ఇవ్వండి. మీ సహకారం వల్ల ఎన్నో నేరాలను అరికట్టవచ్చు. అవసరమైతే సోషల్ మీడియా దుర్వినియోగాన్ని అరికట్టేందుకు కొత్త లెజిస్లేషన్ తీసుకురావడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అదే సమయంలో రాజ్యాంగం కల్పించిన ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని పూర్తిగా పరిరక్షిస్తాం. చివరిగా ఒకటే చెప్తున్నాం, మన మాటల్లో బాధ్యత ఉండాలి, మాట్లాడే భాషలో గౌరవంగా ఉండాలి, స్వేచ్ఛకు జవాబుదారీతనం ఉండాలి. సోషల్ మీడియా మనుషుల్ని కలిపే వేదిక అవ్వాలి, విడదీసే వేదిక కాకూడదు. మమ్మల్ని ప్రశ్నించండి, విమర్శించండి, మీ అభిప్రాయాన్ని చెప్పండి, కానీ గౌరవంతో చెప్పండి, బాధ్యతతో చెప్పండి, చట్టాన్ని గౌరవిస్తూ చెప్పండి. అప్పుడే మన ప్రజాస్వామ్యం మరింత బలపడుతుంది. అలా కాకుండా మా ఇష్టానికి మాట్లాడతాం, మా ఇష్టానికి ఏదైనా అంటామంటే ఐ ప్రామిస్ యూ విల్ ఫేస్ ద లీగల్ కాన్సిక్వెన్సెస్. థ్యాంక్ యూ. జై హింద్.